గుంటూరులో ఎస్కేవీఆర్ నాయుడు హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. గుంటూరు నగరంలోని నాయుడు హైస్కూల్కు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. 1975లో ఈ స్కూల్ని ప్రారంభించారు. ఈ స్కూల్లో చదివిన అనేక మంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నేటికి ఈ పాఠశాల ఏర్పాట్లను చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలలో ఉన్న పూర్వ విద్యార్థులంతా హాజరయ్యారు. అలనాటి అనుభూతులను ఒక్కొక్కరు పంచుకున్నారు. మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులను సన్మానించి భక్తి భావాన్ని చాటుకున్నారు. గుంటూరు జిల్లాలో కాపు కులస్తులు నిర్మించుకున్న ఏకైక పాఠశాల ఈ నాయుడు స్కూల్ అని పీవీఆర్ కాపు నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు అన్నారు. కాపు విద్యార్థుల కోసం హైస్కూల్ ప్రాంగణంలో త్వరలోనే హాస్టల్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక నాయుడు స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. నాయుడు హైస్కూల్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు లక్ష్మణరావు. సత్యమ్మ వెంకటరెడ్డి నాయుడు హై స్కూల్ 50 సంవత్సరాల వసంతోత్సవాలు జరుగుతున్నాయి. అలాగనే ఈ యొక్క ఉత్సవాలకి ఇచ్చేసిన పూర్వ విద్యార్థులు మొత్తం అందరం ఒక్కసారిగా అందరం కలిసి ఒక కార్యక్రమంగా జరుపుకుంటున్నాము. అలాగనే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క స్కూల్ని ఆదిలో మేడూరు అంకమ్మ నాయుడు గారు దీన్ని గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. అలాగనే దీనికి ఇంకా డెవలప్మెంట్ చేయాలని, దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని రాబోయే రోజుల్లో పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాయకులకి మేము కూడా సహకరించి రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా అభివృద్ధి చేద్దామని స్కూల్ని కూడా మేము అందరూ కలిసి పూర్వ విద్యార్థులు కూడా కలిసి దీన్ని ఒక ప్రణాళిక రూపంలో తీసుకెళ్దామని ఆలోచనతో ముందుకు నడుస్తున్నాం.